వెల్ గాయస్, ఈరోజు మనము స్టైకోమెట్రీలో పార్ట్ టూకి వద్దాం. సో ఈరోజు పార్ట్ టూలో మనం ఏం డిస్కస్ చేద్దామంటే, నిన్న మనం అటామిక్ స్ట్రక్చర్ సారీ అటామిక్ మాస్ గురించి కొంచెం డిస్కస్ చేస్తాం, రైట్? సో వాట్ ఎవర్ వీ డిస్కస్డ్, ఇట్స్ ఓకే. నౌ వీ విల్ గో అండ్ డిస్కస్ లిటిల్ బిట్ మోర్. వీ కెన్ అండర్స్టాండ్ వాట్ వీ ఇంకేమేమి ఉన్నాయి టాపిక్స్ కొంచెం చూద్దాం, రైట్? సో వెల్ గాయస్, మీరు మ్యాక్సిమం మీరు ఏదైనా ఒక గూగుల్కి వెళ్ళి క్రోమ్కి వెళ్ళి కొడితే అటామిక్ మాస్ ఆఫ్ కాల్షియం అని కొట్టాను అనుకోండి, 40 వస్తుంది. బట్ దిస్ ఈస్ నాట్ రైట్. ఎందుకు కాదంటే బేసిక్గా నేను చెప్తా చూడండి. బేసిక్గా అసలు ఎగ్జాక్ట్ ఎలా రాయాలంటే అటామిక్ మాస్ ఆఫ్ కాల్షియం అంటే 40 ఇంటూ యూ పెట్టుకోవాలి, అంటే 40 U. ఓకేనా? బేసిక్గా ఇది ఒరిజినల్గా అటామిక్ మాస్ అనేది అర్థం. అయితే ఇక్కడ మనకి 40 అని జస్ట్ ఇచ్చాడు అనుకోండి, దానికి అర్థం ఏంటంటే 40 అంటే 40 టైమ్స్ హెవియర్ దెన్ 1 యూనిట్ అని అర్థం. ఇది ఇంతకుముందు కూడా చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. సో అటామిక్ మాస్ ఆఫ్ ఏ కాల్షియం అన్న, అటామిక్ మాస్ ఆఫ్ ఎన్ కార్బన్ అన్న, జస్ట్ 40 అని ఇచ్చారు అంటే ఇట్ ఈస్ జస్ట్ వాట్ ఇట్ సేయింగ్ అంటే ఇది రిలేటివ్ అటామిక్ మాస్ అని అర్థం. ఇది రిలేటివ్ అటామిక్ మాస్, ఇది జస్ట్ అటామిక్ మాస్ కాదు. ఒరిజినల్ అటామిక్ మాస్ అనేది ఏంటంటే జస్ట్ అటామిక్ మాస్ ఆఫ్ కాల్షియం అని పెట్టి దాని తర్వాత 40 పక్కన యూ పెట్టాలి, అప్పుడు ఇది ఒరిజినల్ అటామిక్ మాస్కి వస్తుంది. ఓకే, రైట్. ఒకవేళ 40 ఇంటూ యూ చేశారనుకోండి, యూ అంటే అటామిక్ మాస్ యూనిట్స్, దాని యొక్క నెంబర్తో మనం 40ని ఇంటూ మల్టిప్లై చేస్తే మనకు వచ్చేది ఏంటో తెలుసా? ఫిజికల్ మాస్ ఆఫ్ ది కాల్షియం వస్తుంది. అంటే మీరు భూమిలో వెళ్ళి తవ్వుతే మీకు దొరికే ఎగ్జాక్ట్గా ఒక కాల్షియం యొక్క ఒక్క ఆటం యొక్క మాస్ దొరుకుతుంది. అది పాయింట్. అయితే ఇప్పుడు నేను ఇదంతా అర్థమైంది కదా. సో ఉట్టి 40 ఉంటే దానికి అర్థం ఇట్ ఈస్ రిలేటివ్ అటామిక్ మాస్. రిలేటివ్ అని ఎందుకు అన్నారంటే ఇది కంపేర్ చేస్తాం, దేంతో 1 యూనిట్ కంపేర్ చేస్తాం. 47 ఎక్కువ అని అర్థం. ఆ తర్వాత 40Uని మనం ఎన్ఏతో మల్టిప్లై చేస్తే మనకి ఏమొస్తుంది? ఎన్ఏ అంటే అవగాడ్రోస్ నెంబర్, దాంట్లో ఇంతమంది పార్టికల్స్, ఇంతమంది మనుషులు ఉన్నారని అర్థం. ఇంతమందిని వీనితో మల్టిప్లై చేస్తే మనకి వీరు ఎవరైతే వీరు రాసామో 40 ఇంటూ యూ ఎన్ఏ, వీరు కాస్త మొత్తం చేంజ్ అయిపోయి 40G వస్తుంది, అంటే గ్రామ్స్లోకి వచ్చేస్తుంది. సో ఇక్కడ యూనిట్స్ నుంచి మనం గ్రామ్స్లోకి చేంజ్ చేయడానికి అవగాడ్రోస్ నెంబర్ని మల్టిప్లై చేస్తాం. సో అప్పుడు మీకు 40 గ్రామ్స్ వస్తుంది. 40 గ్రామ్స్ని మనం మొలార్ మాస్ అని కూడా అనొచ్చు. సో ఇప్పుడు చూడండి గాయస్, నేను మీకు మళ్ళీ చెప్తాను సింపుల్గా, ఒకటి అర్థం చేసుకోండి. బేసిక్గా ఈ 40U అనేవాడు అటామిక్ మాస్. వీన్లోకి నేను ఎంతమందిని యాడ్ చేస్తున్నా అంటే 6 ఇంటూ 10 పవర్ ఆఫ్ 23ని మల్టిప్లై చేస్తున్నా. అంటే దీనికి అర్థం ఇప్పుడు మీ దగ్గర ఇంతమంది మనుషులు ఉన్నారు, ఎంత? 6 ఇంటూ 10 23 పవర్ ఆఫ్ 23 యాటమ్స్ అనే వాళ్ళు ఉన్నారు. ప్రతి యాటమ్ని నేను ఏం చేస్తున్నా అంటే ప్రతి ఒక్కరిని 40 ఇంటూ 1 AMU పెడుతున్నాను. ఓకేనా? అలా. సో ఇలా పెడితే మనకి వీళ్ళంతా కలిసి ఒక బరువు ఇస్తారు. ఆ బరువు ఏంటో తెలుసా? 1 గ్రామ్. ఓకేనా? 1 గ్రామ్ బరువు వస్తుంది. రియల్లీ? నో నో నో, ఇది తప్పు. 1 గ్రామ్ రాదు. వీళ్ళందరూ కలిసి మనకి 40 గ్రామ్స్ బరువు ఇస్తారు. అది. సో 40 గ్రామ్స్ బరువు రావాలంటే అందులో 40 ఉండాలి, ఒక ఏఎంయు ఉండాలి, దాని తర్వాత ఇంతమంది ఉండాలి. ఇంతమంది కలిస్తే ఇంతమంది 40తో కలిసి ఒక ఏఎంయుతో మల్టిప్లై చేస్తే మీకు 40 గ్రామ్స్ వస్తుంది. దాన్ని మనం 1 మోల్ అంటాం, రైట్? సో 1 మోల్ ఆఫ్ కాల్షియంని 40 గ్రామ్స్తో రిప్రజెంట్ చేస్తాం. ఎప్పుడైతే మనం 40 గ్రామ్స్తో రిప్రజెంట్ చేసామంటే ఇక్కడ ఎంతమంది ఉన్నట్టు? ఇంతమంది ఉన్నట్టు అని అర్థం. అది. సో 1 కాల్షియం ఆటమ్, ఒక్క కాల్షియం యొక్క ఆటమ్ యొక్క మాస్ ఎంత అంటే ఫిజికల్ మాస్. జస్ట్ ఒక్క ఆటమ్, నా దగ్గర ఒకటే ఆటమ్ ఉంది, ఒకటే ఆటంలో ఎంత మాస్ ఉంటుంది? ఇంత ఉంటుంది. ఇలాంటి ఆటమ్స్ ఇంతమంది కలిసి ఉంటే అప్పుడు ఎంత బరువు ఉంటుంది? అప్పుడు ఎంత బరువు ఉంటుంది? ఇన్ని ఆటమ్స్ కలిస్తే అప్పుడు ఎంత బరువు ఉంటుంది? వీరు 40 గ్రామ్స్ ఉంటారని అర్థం, అంతే. సో ఇంతమంది ఒక్క ఆటమ్ యొక్క బరువు ఏమో 40U, ఇంతమంది ఆటమ్స్ కలిస్తే 40 గ్రామ్స్ అని అర్థం చేసుకోవాలి. అది గైస్. సో 40 గ్రామ్స్ అంటే 1 మోల్ అని అర్థం. అర్థమైందా? ఓకే. సో ఇప్పుడు మళ్ళీ చూడండి, మొలార్ మాస్ అంటే 40 గ్రామ్స్. 40 గ్రామ్స్లో ఇంతమంది ఉన్నారు, ఇంతమంది యొక్క బరువు కలిస్తే 40 గ్రామ్స్ బై మోల్ అంటారు. సో 40 గ్రామ్స్లో ఇంతమంది ఉన్నారని అర్థం. సో ఓన్లీ అటామిక్ మాస్ అంటే 40U. ఓకేనా? 40U అంటే 40 ఇంటూ యూ. ఉత్తి యూ కాకుండా జస్ట్ 40 అని ఇచ్చారనుకోండి, అప్పుడు ఇది రిలేటివ్ అటామిక్ మాస్ అవుతుంది. దట్ ఈస్ ద టూ డిఫరెన్స్, రిలేటివ్ అటామిక్ మాస్ అండ్ అటామిక్ మాస్. సో అటామిక్ మాస్ అంటేనేమో 40U, రిలేటివ్ అటామిక్ మాస్ అంటే యూ ఉండదు. సో అటామిక్ మాస్, ఎగ్జాక్ట్ అటామిక్ మాస్ వచ్చేసి 40 ఇంటూ యూ. అప్పుడు ఏమొస్తుంది అంటే మీకు మాస్ ఆఫ్ 1 ఆటమ్ వస్తుంది. మాస్ ఆఫ్ 1 ఆటమ్ అంటే భూమిలోకి వెళ్ళి మట్టితో తవ్వితే దొరుకుతుంది. చూడండి గైస్, ఇక్కడ రెండు థింగ్స్ ఉన్నాయి, మీకు మళ్ళీ చెప్తాను. 40 తీసుకుంటే ఇది జస్ట్ ఒక 1 యూనిట్కో 40 టైమ్స్ ఇది ఎక్కువ అని మనం తెలుసుకుంటాం. దీన్ని రిలేటివ్ అంటారు, రిలేటివ్ అటామిక్ మాస్. ఎప్పుడైతే 40ని ఒక యూతో మల్టిప్లై చేస్తే
మనకు ఒక మాస్ వస్తుంది, అంటే ఒక బరువు వస్తుంది. ఈ బరువు అనేది భూమిలో దొరికే భూమిలో మనం వెతికి తవ్వితే ఒక కాల్షియం దొరికింది. ఆ ఒక్క కాల్షియం యొక్క ఒక్కటే ఆటం దొరికింది. ఆ ఒక్క ఆటం యొక్క బరువు మనకు తెలుస్తుంది, అది 40 × 1U. ఇప్పుడు వీరెవరైతే ఉన్నారో 40 × 1Uని, వీళ్ళని నేను ఇంతమంది ఆటమ్స్తో క్యాలిక్యులేట్, ఎంతమంది ఆటమ్స్ ని పెడుతున్నా అంటే 6 × 23 ఇంతమంది ఆటమ్స్ ని కలుపుతున్నాను. అప్పుడు వీళ్ళందరి బరువు తీసుకొస్తే 1 గ్రామ్ అవుతుంది. చూడండి పిల్లలు, ఇక్కడ ఒక్కని బరువు 40U. ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 6 × 23 మంది ఉన్నారు. ఆరు ఆరు ఇంటూ 10⁻23 మనుషులు ఉన్నారు. ఇంతమంది కలిస్తే 60 గ్రామ్, సారీ 60 అంటున్నది, 40 గ్రామ్స్ వస్తుంది అని అర్థం. అలా. సో ఒక్కరుంటే వింత, ఇంతమంది కలిస్తే ఇంత. ఇందులో ఎవరూ లేరు, జస్ట్ నేను 40 రాస్తున్నా అంటే వీనికి అర్థం వీరు ఒక్క దాంతో కంపేర్ చేస్తే వీరు 40 టైమ్స్ ఎక్కువ అని అర్థం. ఇవి వర్డింగ్ అంటే ఇలా ఉంటాయి అని అర్థం కెమిస్ట్రీలో. ఓకేనా, రైట్. సో ఇప్పుడు మళ్ళీ చూడండి, 1U అంటే 1 AMU, 1 AMU అంటే 1/12, 1/12 ఆఫ్ మాస్ ఆఫ్ 1 కార్బన్ ఆటమ్. దీంట్లో ఎంతమంది ఉంటారు? సారీ, ఈ 1 కార్బన్ ఆటమ్ యొక్క మాస్ ఎంత గ్రామ్స్ లో చూసుకుంటే 1.6005 × 10⁻24. ఇది ఆల్రెడీ చెప్పాను, 1/12 మాస్ ఇది, నాట్ 1 మాస్. ఆ తర్వాత ఎన్ఏలో ఇంతమంది ఉంటారు, ఇంతమంది యాటమ్స్ అవ్వచ్చు, పార్టికల్స్ అవ్వచ్చు, మాలిక్యూల్స్ అవ్వచ్చు, అయాన్ పేర్స్ అవ్వచ్చు. వీళ్ళందరూ కలిస్తే 1 మోల్ ఆఫ్ సబ్స్టాన్స్ అంటారు, రైట్. ఎన్ఏని 1 AM2తో మల్టిప్లై చేస్తే ఇది జస్ట్ ఒక రిలేషన్షిప్. ఇది ఏం చెప్తుందంటే ఎన్ఏ అంటే అవగాడోస్ నెంబర్ని ఒక్క అటామిక్ మాస్ యూనిట్తో మల్టిప్లై చేస్తే మీకు 1 గ్రామ్ వస్తుంది. 1 గ్రామ్ అంటే ఏంటంటే ఒక్క మోల్ పార్టికల్ అని అన్నారు. ఒక్క మోల్ పార్టికల్ అంటే ఏంది? ఇప్పుడు చూడండి, ఒక మోల్ ఎంతమంది ఉంటారు? ఇంతమంది ఉంటారు. ఇంతమందిని ఒక్క మోల్ అన్నారు. సో ఇంతమంది ఒక్క మోల్ ఆఫ్ పార్టికల్స్. ఈ ప్రతి ఒక్క పార్టికల్ అంటే ఇంతమందిలో ఒక్కని తీసుకుంటున్నా, ఒక్క పార్టికల్, ఒకడు, రెండు, మూడు, ఇలా ఇంతమంది ఉంటారు. అందులో నేను ఒక్కని తీసుకుంటే ఆ ఒక్కని బరువు ఎంత ఉందంట? ఒక్క ఏఎంయు ఉందంట. ఒక్క ఏఎంయు అంటే ఏంటి? మళ్ళీ ఒక్క 1U లేదా 1/12 లేదా ఇంత అని అర్థం. సో ప్రతి ఒక్కని బరువు ఎంత ఉందంట? ప్రతి ఒక్కని బరువు 1U ఉందంట. ఓకేనా? సో ప్రతి ఒక్కని బరువు ఇంటుంది. ఇంత బరువు ఉంటే ఇందులో ఎంతమంది ఉన్నారు? ఇంతమంది ఉన్నారు. ఇంతమందిని నేను ఇక్కడ మల్టిప్లై చేశాను అనుకో, అప్పుడు ఏమొస్తుంది? టోటల్ మాస్ వస్తుంది. ఆ టోటల్ మాస్ ఎంత అంట? 1 గ్రామ్ అంట. మీకు అర్థమైందా నాన్న? అంటే ఏం చెప్తున్నారో వారు ఏం చెప్పట్లేరు. వీటితో మల్టిప్లై చేయండి, ఓకేనా? ఈ మాస్ని ఇంతమందితో మల్టిప్లై చేస్తే అప్పుడు మీకు ఏమొస్తుంది? ఎన్ఏని 1 AMUతో మల్టిప్లై చేస్తే వీన్ని మల్టిప్లై చేస్తే 1 గ్రామ్ వస్తుంది. 1 గ్రామ్కి అర్థం ఏంటంటే ఇంతమందిలో ప్రతి ఒక్కరి బరువు ఇంత ఉందంట. అయితే ఇంతమందిని ఈ యొక్క బరువుతో మల్టిప్లై చేస్తే నీకు 1 గ్రామ్ వస్తుందని చెప్పారు. బస్ అంటే. సో ఫర్ సపోజ్ నేను మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తా. ఆక్సిజన్ ఆటమ్ ఉంది, ఒకటే ఆటమ్. దాని యొక్క అటామిక్ మాస్ ఎంత? 16U. ఇలా యూ పెట్టాలి ఎప్పుడైనా, ఓకేనా? 16U బదులు 16 AMU అని రాసుకోవచ్చు. ఆ తర్వాత ఇప్పుడు ఒక్క మోల్ ఆఫ్ ఆక్సిజన్ ఆటమ్ ఉంది. అంటే ఏంటన్నా ఒక్క మోల్ అంటే ఏంటి? ఒక్క మోల్ ఎంతమంది ఉండాలని చెప్పాను? చాలా మంది. ఎంతమంది నెంబర్ చెప్పాను కదా, ఇంతమంది ఉండాలి, రైట్. ఇంతమందిని నేను మల్టిప్లై చేస్తున్నాను, 16 × NA. ఆ తర్వాత యూ ఉందా? ఇక్కడ యూ రాశాను. యూ బదులు ఇక్కడ ఏఎంయూ రాయొచ్చు. యూ అన్న ఏఎంయూ అన్న ఒకటే. సో 16 × NA, 16 వచ్చేసి ఒక అంటారు మాస్. 16 ఒక ఆక్సిజన్ ఆటం యొక్క అటామిక్ మాస్. వాన్ని నేను ఎన్ఏతో మల్టిప్లై చేస్తున్నాను. అప్పుడు నాకు ఏమవుతుంది? ఈ NaAMU కలిస్తే ఏమొస్తుందన్న? 1 గ్రామ్ వస్తుంది. సో ఇది 1 గ్రామ్, ఇది 1 గ్రామ్ రాశాను. ఆ మిగిలిపోయిన 16 ఇక్కడ ఉంది కదా, ఇక్కడ రాశాను. అప్పుడు 1 గ్రామ్ × 16 చేస్తే 16 వచ్చింది. అప్పుడు ఇది 1 మోల్. ఇగో నాన్న మళ్ళీ ఒకసారి చెప్తాను, దీన్ని సింప్లిఫై చేసి చాలా 2 minutes అంటే ఒక 10 seconds or 20 secondsలో చెప్తాను, గుర్తుపెట్టుకోండి. చూడండి పిల్లలు, నా దగ్గర ఏం జరుగుతుందంటే ఇంతమంది ఉన్నారు. 6 × 23 ఆటమ్స్ ఉన్నాయి, ఓకేనా? ఇందులోకి వెళ్ళి నేను ఒక్క ఆటమ్ని తీసుకున్నా. ఇందులో కొన్ని కోట్ల మనుషుల్లో ఓన్లీ ఒక్క ఆటమ్ని తీసుకున్నా. ఈ ఒక్క ఆటమ్ యొక్క బరువు ఒక్క ఏఎంయు అన్నారు. అయితే ఒక్క ఏఎంయుకి ఒక్క ఆటమ్ యొక్క బరువు. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? ఇంతమంది ఉన్నారు. వీళ్ళని నేను ఎంతమంది, ఒక్క ఆటమ్ యొక్క బరువుని ఇంతమందితో మల్టిప్లై చేస్తున్నా. అప్పుడు ఏం చదువుతారంట? వీళ్ళందరి బరువు కలిపితే 1 గ్రామ్ వస్తారంట. ఇది పాయింట్. ఇది అయిపోయిందా? రైట్. అయితే ఇప్పుడు నేను ఆక్సిజన్ ఇస్తాను. ఇప్పుడు ఈ ఆక్సిజన్ని నాకు మోల్ లాగా చేసి చూపించు అని రాస్తాను. మోల్ అంటే ఏంటి? ఆక్సిజన్లో ఇంతమంది ఉండాలి. ఫస్ట్ మోల్ లా కన్వర్ట్ చేయాలంటే ఏం చేయాలి? ఇప్పుడు ఆక్సిజన్ ఉంది. ఆక్సిజన్ యొక్క అటామిక్ మాస్ ఎంత? 16U, ఓకేనా? 16 × U పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ యూని ఏం చేస్తున్నాం? యూ అంటే ఏంటి? యూ అంటే ఒక్క వెయిట్, ఒక మాస్, ఐ మీన్ ఒక్క అటామిక్ మాస్ యూనిట్.
వీడిని నేను ఎంతమందితో మల్టిప్లై చేయాలి? ఇంతమందితో మల్టిప్లై చేయాలి. ఇంతమందితో నేను మల్టిప్లై చేసినప్పుడు ఏమొస్తుందన్న, ఈ యూని ఈ సిక్స్ని, యూ బదులు ఇక్కడ ఏం పెట్టుకున్నాం? ఏఎంయూ పెట్టుకున్నాం. ఏఎంయూని సిక్స్ని మల్టిప్లై చేస్తే 1G వస్తుంది. అలానే యూని సిక్స్ని మల్టిప్లై చేస్తే 1 వస్తుంది. ఆ తర్వాత ఈ 16ని మళ్ళీ 1తో మల్టిప్లై చేస్తే అప్పుడు నీకు 16G వస్తుంది. ఇప్పుడు చూడండి అమ్మా, ఈ 16G ఏదైతే ఉందో ఈ 16Gలో ఎంతమంది ఉన్నారు? మీకు ఎన్ఏ మందులు ఉన్నారు, ఎన్ఏ మనుషులు ఉన్నారు. ఎన్ఏ అంటే ఏంటి? ఇంతమంది ఉన్నారని అర్థం. అది. సో అప్పుడు 16 గ్రామ్స్ అంటే 1 మోల్ అని అర్థం. జస్ట్ 16U అంటే ఏంటి చూడండి. 16U అంటే చూడండి, 16U అంటే ఒక్క ఆక్సిజన్ ఆటమ్, ఒక్క ఆక్సిజన్ ఆటమ్ యొక్క ఫిజికల్ మాస్. ఫిజికల్ మాస్ అంటే తెలుసు కదా, మట్టిలో వెళ్ళి తవ్వితే దొరికేది. అంటే ఒక్క ఆక్సిజన్ యొక్క అటామిక్ మాస్ అంటారు. దాని యొక్క బరువు ఎంత ఫిజికల్గా? 16U. అలాంటిది నా దగ్గర 6 ఇంటూ 23 ఇంతమంది ఆటమ్స్ ఉన్నారు, ఇంతమంది ఆటమ్స్ ఉన్నారు. ఇప్పుడు వీని మాస్ ఎంత? వీని ఫిజికల్ మాస్ ఎంత? ఇప్పుడు వీని బరువు ఎంత ఇంతమందితో ఉంటే? ఒక్క ఆక్సిజన్ ఉంటే 16U నేను ఒప్పుకుంటా. ఒక్క ఆక్సిజన్ ఆటమ్, ఒక్కటే ఆటమ్, 1 ఆటమ్ ఉంటేనేమో 16U ఉంది. ఇప్పుడు నా దగ్గర ఇంతమంది ఉన్నారే, అప్పుడు వాళ్ళ బరువు ఎంత అని అంటే అప్పుడు ఏం చేస్తాము? 16U ఇంటూ ఎన్ఏ పెడతాం బాస్. అప్పుడు నీకు వస్తారో వాల్యూ, దాన్ని 16 గ్రామ్స్ అంటే ఇంతమంది, ఇంతమంది కలిసి, ఐ మీన్ ఈ 16 అంటారు, ఇంతమంది 16తో మల్టిప్లై చేస్తే అప్పుడు మనకు వచ్చేది 16 గ్రామ్స్. అంటే ఇంతమంది కలిస్తే మనకి బరువు ఎంత వస్తుంది? 16 గ్రామ్స్ వస్తుంది. ఎవరిది? ఆక్సిజన్ది. అప్పుడు దాన్నే మనం టోటల్ మాస్ అంటాం, లేదా ఈ టోటల్ మాస్ని 1 మోల్ అంటాం. 1 మోల్ అంటే ఎంత? 16 గ్రామ్స్ అని అర్థం. అది గైస్. ఓకేనా? రైట్. ఇప్పుడు నేను మీకు ఒక కాన్సెప్ట్ చెప్తా. ఇంతవరకు నేను మీకు ఏం చెప్పాను? అటామిక్ మాస్ చెప్పాను, రైట్. ఇప్పుడు ఫ్రాక్షనల్ అటామిక్ మాస్, రిలేటివ్ అటామిక్ మాస్, యావరేజ్ అటామిక్ మాస్ గురించి చెప్తాను. అనే ఇంతకుముందు కూడా నేను రిలేటివ్ అటామిక్ మాస్ గురించి చెప్పాను, గుర్తుందా? రిలేటివ్ అటామిక్ మాస్ అంటే ఏంటి? జస్ట్ నెంబర్ ఉంటుంది, దాని పక్కన యూనిట్స్ ఉందామని చెప్పాను. బట్ వీటి గురించి కొంచెం డీటెయిల్గా చెప్తా చూడండి నాన్న. ఇప్పుడు బేసిక్గా మనము బయట చూస్తే, అంటే మోస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్, అంటే మనం బయటికి వెళ్ళి చూస్తే మనకి ఎలిమెంట్స్ ఎలా కనిపిస్తాయి నేచర్లో? చాలా డిఫరెంట్ ఐసోటోప్స్తో ఉంటాయి. అంటే ఏంటి ఐసోటోప్? ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఒక కార్బన్ ఉంది, ఒక దిక్మాలిన ఒక కార్బన్ ఉంది. ఈ కార్బన్కి 2 షేడ్స్ ఉంటాయి. అంటే ఈ కార్బన్ 2 రకాలుగా ఉంటుంది. ఒకటి కార్బన్ 12, ఇంకోటి కార్బన్ 13. కార్బన్ 12లో కార్బన్ 12, కార్బన్ 13 అంటే ఏంటి? ఇవి కూడా భూమిలోనే దొరుకుతాయి. నువ్వు వెళ్ళి మట్టిలోకి వెళ్ళి నువ్వు తవ్వావనుకో సాయిల్లో, అక్కడ నీకు ఒకసారి కార్బన్ 12 దొరుకుతుంది. మళ్ళీ ఇంకోసారి ఒక దగ్గరనేమో కార్బన్ 13 దొరుకుతుంది. అంటే నీకు 2 రకాల కార్బన్స్ దొరుకుతాయి. ఒకటే కార్బన్కి 2 రకాల షేడ్స్ దొరుకుతాయి, 2 రకాల డిఫరెంట్ దొరుకుతాయి. అంటే మీరు ఒక క్యాడ్బరీ చాక్లెట్ కొనాలనుకున్నాను అనుకోండి, డైరీ మిల్క్ ఒకటి నార్మల్ డైరీ మిల్క్ ఉంటుంది, ప్లెయిన్గా ఉంటుంది. ఇంకో డైరీ మిల్క్ ఎలా ఉంటుంది? ఆ ప్లెయిన్లో పాటు కొన్ని నట్స్ యాడ్ చేస్తారు. కానీ రెండు డైరీ మిల్కే కదా, రైట్? రెండు కలిసి డైరీ మిల్కే కదా. సో అలానే ఒక కార్బన్కి ఇలా ఒక ప్లేన్ ప్లస్ నట్స్ కలిసి ఉంటాయి. అది. అయితే ఒకటి కార్బన్ 12, ఒకటి కార్బన్ 13 అంటారు. వీటినే మనము ఐసోటోప్స్ అంటాం. ఓకేనా? ఇప్పుడు మీరు చూడండి నాన్న, నేను మళ్ళీ చెప్తాను. కార్బన్ 12కి ఇప్పుడు మీ డైరీ మిల్క్ ఉంది కదా, డైరీ మిల్క్లో ఒకటి ప్లెయిన్ డైరీ మిల్క్ ఉంది, ఇంకోటి నట్స్ ఉన్న డైరీ మిల్క్ ఉంది. ప్లెయిన్ ఉందనుకో దాని వెయిట్ 50 గ్రామ్స్ అనుకుందాం. అదే దాంట్లో నట్స్ ఉన్నాయి అనుకో, ఇథనాల్ అవన్నీ పెట్టారనుకో, ఏముంటుంది? కొంచెం బరువు పెడతారు, 60 గ్రామ్స్. సో ప్లెయిన్కి ఒక వెయిట్, నట్స్కి ఒక వెయిట్, కానీ రెండు కలిస్తే మళ్ళీ డైరీ మిల్క్. సో అలానే కార్బన్ 12కి ఒక డెఫినేటివ్ మాస్ ఉంటుంది, అలానే కార్బన్ 13కి కూడా ఒక డెఫినేటివ్ మాస్ ఉంటుంది. రెండింటికి మాసెస్ ఉంటాయి, దాంట్లో తేడా ఏం లేదు. సో వీని మాస్ ఎంత ఉంటుందంట? మిషన్లో పెట్టి చెక్ చేస్తే 1.9 ఇంటూ 10⁻⁻23 గ్రామ్స్ ఉంటాయి. అదే వీని మాస్ ఎంత ఉంటుందంట? 2.15 ఇంటూ 10⁻23, 10⁻⁻23. ఈ మైనస్లు మీరు చూసుకోండి, ఓకేనా? నేను చదవకపోయినంత మాత్రం అనేది కాదని కాదు, అలా రాశాను కాబట్టి చదువుకోండి. సో ఇంత బరువు ఉంటాయని చెప్పారు. అయితే ఇప్పుడు నేను చెప్తాను ఇది ఎలా ఇది దాని తర్వాత ఇంకో పాయింట్ చెప్తాను. మీరు ఒక ప్లేస్కి వెళ్ళండి. ఇప్పుడు ఇది మొత్తం ఆ, ఇది ఒక ల్యాండ్ అనుకుందాం. ఇక్కడ ఒక దెబ్బ కొట్టండి, ఇక్కడ ఒక దెబ్బ, ఇక్కడ ఒక దెబ్బ, ఇక్కడ ఒక దెబ్బ, ఇలా ఇన్ని దెబ్బలు చేద్దాం ఈ ల్యాండ్లో. ఈ ల్యాండ్లో ఇన్ని దెబ్బలు ఉన్నాయి కదా, ఒక్క దెబ్బ, ఒక్క బాక్స్ని తీసుకున్నా, ఒక్క బాక్స్ ఇక్కడ రాశాను నాన్న. సో అందులో ఏముంటుంది? కార్బన్ 12 ఉంది, కార్బన్ 13 ఉంది. ఓకే, కార్బన్ 12 ఉంది, కార్బన్ 13 ఉంది. సో ఈ కార్బన్ 12, కార్బన్ 13 అనేది దీంట్లో 100 మంది కార్బన్స్ ఉన్నారన్న. అంటే ఏం లేదు, ఇప్పుడు ఈ డబ్బా బదులు నేను షాప్ అంటాను. ఇదొక షాపు, 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 ఇవన్నీ షాప్స్, షాప్, షాప్, షాప్. ప్రతి షాప్లో చాక్లెట్స్ అమ్ముతారు, దాంట్లో పెద్ద ప్రాబ్లమే లేదు. ఓకేనా? ప్రతి షాప్లో మీకు చాక్లెట్స్ ఉంటాయి. ఆ చాక్లెట్స్ వచ్చేసి ఏముంటాయంటే డైరీ మిల్క్ ఉంటుంది. ఓకేనా? డైరీ మిల్క్. అయితే నేనేమంటా, ప్రతి షాప్లో డైరీ మిల్క్ అయితే ఉంటుంది, 100 డైరీ మిల్క్స్ అయితే ఉంటాయి. కానీ ఈ డైరీ మిల్క్స్లో ప్రతి షాప్లో
ప్లేన్ డైరీ మిల్క్ ఎన్ని ఉంటాయి, ఓన్లీ నట్స్ ఉన్న అంటారు, నట్స్ కలిసిన డైరీ మిల్క్ ఎన్ని ఉంటాయో నాకు తెలియదు, ఓకేనా బేసిక్గా. సో దానికి మన సైంటిస్టులు ఏం చేస్తారంటే కొన్ని డైరీ మిల్క్ అంటే ప్రతి షాప్లో ఒక రేషియో చెప్పారు. ఏం రేషియో చెప్పారంటే ఇది ఒక షాప్ అయితే దీంట్లో 100 డైరీ మిల్క్స్ ఉంటే, ప్రక్క 100 డైరీ మిల్క్స్ ఉంటే అందులో మీకు 98.89 డైరీ మిల్క్స్ వచ్చేసి ప్లెయిన్గా ఉంటాయని చెప్పారు. మిగిలిన 1.1 అనే వాళ్ళు నట్తో కలిసిన డైరీ మిల్క్ ఉంటారు అని చెప్పారు. అంటే ఒక షాప్లో 100 మంది డైరీ మిల్క్లు ఉంటే అందులో డైరీ మిల్క్లు ఒకటి ప్లెయిన్ వచ్చేసి 98 ఉంటారు, అందులో నట్స్ వచ్చేసి 1.1 ఉంటారు. ఇది వాడు చెప్పింది. సో ఇలాంటి షాప్లు ఎన్ని ఉన్నాయి, ఇలా 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 ఉన్నాయి. సో ప్రతి షాప్లో ఇలానే ఉంటుంది అని అన్నారు. అంటే ఇది షాప్ కింద తీసుకోకండి, ఈ భూమి మీద తీసుకోండి, ఎర్త్ మీద తీసుకోండి. సో ఎర్త్ మీద మీరు వెళ్ళి తవ్వితే మీకు 98.9 మీకు ఆ, మనకి ఏం దొరుకుతుందంటే కార్బన్ 12 దొరుకుతుందంట. అలానే 1.1 టైం ఎవరు దొరుకుతారంట, కార్బన్ 13 దొరుకుతుంది అని చెప్పారు. అర్థమైందా? అయితే ఇక్కడ చూడండి, కార్బన్ 12 ఎన్నిసార్లు దొరుకుతుంది, 98.89 సార్లు దొరుకుతుంది. కార్బన్ 13 ఏమో 1.1 సార్లు దొరుకుతుంది. ఇది దొరకడం ఏదైతే ఉందో, ఇంత పర్సెంట్లో దొరుకుతుందో దీన్నే మనము అబండెన్స్ అంటాం. అబండెన్స్ అంటే దొరకడం అని అర్థం. అది. సో ఇప్పుడు నేను నెక్స్ట్ టాపిక్కి వెళ్తా చూడండి. నెక్స్ట్ టాపిక్ అంటే నెక్స్ట్ పాయింట్కి వెళ్తా చూడండి. ఇక్కడ నేను మీకు మళ్ళీ చెప్తాను. ఇప్పుడు నేను కార్బన్ 12 చెప్పానా, వీనికి ఒక మాస్ ఉంటుందని చెప్పానా లేదా, వీరు ఎవరు అనుకున్నాం, వీరు ప్లేన్ డైరీ మిల్క్ అనుకున్నాం, వీనికి ఒక బరువు ఉంటుందని చెప్పిన ఎంత 50 గ్రామ్స్ అన్న. సో అలానే ఈ కార్బన్ 12కి వాని యొక్క మాస్ ఉంటుంది, డైరీ మిల్క్ మాస్ ఏమో 50, మరి కార్బన్ 12 మాస్ ఎంత అది మనం చూద్దాం. ఎంత ఉంటుంది మనకు ఆల్రెడీ నేను చెప్పాను కానీ మళ్ళీ చెప్తా, కొంచెం వినండి. ఓకే. ఇప్పుడు నేను జస్ట్ అటామిక్ మాస్ ఆఫ్ 12 అని రాశాను, అంటే దీనికి అర్థం ఏంటి, రిలేటివ్ అటామిక్ మాస్. ఈ 12 పక్కన ఏమైనా యూనిట్స్ ఉన్నాయా, లేవు. సో అంటే 12 అనేది ఏంటి, 12 టైమ్స్ హెవియర్ దెన్ 1 యూనిట్, ఇది బేసిక్గా మనకు తెలిసిందే. ఇప్పుడు ఈ 12 ఏదైతే ఉందో వీని నేను ఎన్ఏతో మల్టిప్లై చేస్తాను, ఓకేనా, ఎన్ఏతో మల్టిప్లై చేస్తాను. అప్పుడు ఏమవుతుంది, మీకు 12 గ్రామ్స్ ఆఫ్ మోల్ వస్తుంది. కానీ 12 గ్రామ్స్ ఆఫ్ మోల్ రావాలంటే ఇక్కడ ఏం ఉండాలి, ఇక్కడ ఎంఏతో పాటు ఒక యూ పెడదాం, అంటే 1 యూ పెడదాం. 1 యూ పెడితే అప్పుడు మీకు ఏమొస్తుంది, 12 గ్రామ్స్ ఆఫ్ మోల్స్ వస్తుంది. ఇది ఇంతకుముందు చెప్పిన కాన్సెప్టే కదా. సో అది. సో ఇప్పుడు మనకి ఏం అర్థమైందంటే 12 గ్రామ్స్ అనే దాంట్లో ఇంతమంది కలిసి ఉన్నారు, అంటే ఇన్ని ఆటమ్స్ కలిసి ఉన్నాయి అని అర్థం. ఇంతకుముందు చెప్పిందే మళ్ళీ చెప్తున్నా. అయితే ఇప్పుడు నేను ఎప్పుడైతే ఈ కాన్సెప్ట్ ఏదైతే ఉందో 12 గ్రామ్స్ని 12 ÷ 6.023 చేస్తాను, అంటే వీన్ని ఎంత బరువు ఉంది, ఇంత బరువు ఉన్న దాంట్లో అందులో ఎంతమంది ఉన్నారో వాడిని నేను కింద మనుషులని కిందేసి పైన బరువు వేశాను. సో బరువు డివైడెడ్ బై మనుషులు వేసుకుంటే అప్పుడు నాకు ఏమొస్తుంది, 1.99 × 10⁻⁻23. అంటే ఏంటి, అబ్జల్యూట్ మాస్. అబ్జల్యూట్ మాస్ అంటే ఏంటి, ఏం లేదు నాన్న, ఇప్పుడు నా దగ్గర కార్బన్ ఉంది, కార్బన్ 12 అనేవాడు ఉన్నారు, అంటే డైరీ మిల్క్లో ప్లెయిన్ డైరీ మిల్క్ అనేవాడు ఉన్నారు. ఈ ప్లెయిన్ డైరీ మిల్క్లో ఏం జరుగుతుందంటే ప్ర ప్ర ఆ, మొత్తం ఈ ప్లెయిన్ డైరీ మిల్క్లో ఎంతమంది ఉన్నారంట, వీన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంతమంది ఉన్నారంట. ఇంత ప్లెయిన్ డైరీ మిల్క్లో ఇంతమంది ఉన్నారు, 6 × 10⁻23 మంది డైరీ మిల్క్లు ఉన్నారు. డైరీ మిల్క్ అది కూడా ప్లెయిన్లో ఉన్నారు. ఇందులోకి వెళ్ళి నేను ఒక్కరు కావాలి, ఒక్కడంటే ఒక్కరు నేను తీసుకుంటున్నాను, ఒక్క డైరీ మిల్క్ అది కూడా ప్లెయిన్ది తీసుకుంటున్నాను. వీని బరువు ఎంత అంటే వీని బరువు వింత అని అర్థం. అర్థమైందా? సో వీని బరువు ఇంత ఉంది కదా, ఎవరు వీనే మనము అబ్జల్యూట్ మాస్ అంటాం. అంటే ఈ మాస్ అనేది చేంజ్ అవ్వదు, ఇది కరెక్ట్గా అంతే ఉంటుంది అని అర్థం. ఓకేనా, రైట్. సో ఇప్పుడు చూడండి నాన్న, సో 12 గ్రామ్స్ డివైడెడ్ బై ఇది, అంటే ఎంత బరువు ఉంది, ఎంత బరువుని ఎంత మందితో డివైడ్ చేస్తే మనకి ఇంత వస్తుంది. అంటే ప్రతి ఒక్కని బరువు ఎంత ఉంది, ఇంత ఉందని అర్థం. సో దీనే అబ్సల్యూట్ మాస్ అంటారు. ఇది కార్బన్ 12. మరి కార్బన్ 13ది చేస్తే ఎంత, కార్బన్ 13కి కూడా మనం ఏం తీసుకుంటున్నాం, సేమ్ 13.035 గ్రామ్ బై మోల్. చూడండి అన్న, గ్రామ్ బై మోల్ అంటే ఏంటి, వీళ్ళ దాంట్లో ఎంతమంది ఉన్నారు, సేమ్ ఇంతమంది ఉన్నారు. ఇంతమందిని ఎవరితో మల్టిప్లై చేస్తున్నాం, సేమ్ 13U ఇంటూ ఎన్ఏ పెడతాం. అప్పుడు ఏమొస్తుంది మనకి, 13 గ్రామ్స్ వస్తుంది. ఇది కాన్సెప్ట్. అంటే 13U అంటే ఒక్క ఆటమ్, ఎన్ఏ అంటే కొన్ని కోట్లాది ఆటమ్స్ ఒక్క ఆటమ్ యొక్క బరువుని కోట్లాది ఆటమ్స్తో మల్టిప్లై చేస్తే మనకి ఇంత బరువు వస్తుంది. ఇంత బరువు వచ్చేది ఇది. మళ్ళీ వీని ఏం చేస్తున్నాము, వీని బరువు ఎంత ఉందో వానిలో ఎంతమంది ఉన్నారో వానితో మళ్ళీ మనం డివైడ్ చేస్తే మనకేమొస్తుంది, మనకి అప్పుడు ఇందులోకి వెళ్ళి ఒక్క ఆటమ్ యొక్క మాస్ దొరుకుతుంది. అంటే ఈ థర్టీన్ యూ ఏదైతే ఉందో వాని యొక్క బరువు ఎంత అంటే 2.15 × 10⁻20 సంథింగ్, పైన ఏం రాస్తుందో అది. అర్థమైందా? సేమ్ కాన్సెప్ట్ కానీ మల్టిపుల్ టైమ్స్ అనేవి రిపీటెడ్గా డిఫరెంట్ ఫార్మాట్లో వస్తాయి, అది మనం అర్థం చేసుకోవాలి అంతే. అంతకుమించి ఇక పెద్ద చేసేది ఏం లేదు.
ఓకేనా? సో ఒక్క ఆటమ్ మాస్ అంటే ఇప్పుడు కార్బన్ 13లో 13 గ్రామ్స్ ఉంది కదా, ఇగో 13 గ్రామ్స్. దీంట్లో ఇది ఏంటి, ఇంతమంది కలిస్తే వచ్చిన బరువు. మరి నాకు ఇంతమందిలో ఒక్కని బరువు తెలియాలి అనుకుంటున్నా. ఒక్కని బరువు ఎంత ఉంటుంది, ఇగో ఇంత ఉంటుంది అని అర్థం. ఓకే, ఇప్పుడు నేను మళ్ళీ ఒకసారి సింపుల్గా ఒకటి చెప్తా చూడండి అన్న. 12 ఇంటూ యూ పెట్టండి. 12 ఇంటూ యూ పెట్టాలనుకోండి, ఇక్కడ ఓన్లీ ఒక్క ఆటమ్ ఉంది. ఆ ఒక్క ఆటమ్ యొక్క మాస్ ఎంత అంటే 12 అని అర్థం. ఇప్పుడు నా దగ్గర కొన్ని కోట్లాడే ఆటమ్స్ ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళందరూ వీళ్ళందరూ 12 యూతో కలిస్తే 12 గ్రామ్స్ వస్తాయి. 12 గ్రామ్స్ అంటే అర్థం ఏంటంటే ఇంతమంది కలిస్తే ఇంత బరువు వస్తుంది. ఇందులో ఒక్కని బరువు వచ్చేసి 12 యూ. అలానే 13 యూకి, అంటే 13 యూ అంటే ఒక్క ఆటం వచ్చేసి కార్బన్ 13ది. వాని బరువు వచ్చేసి 13 యూ. అందులో ఇంతమంది కలిస్తే అప్పుడు ఎంత ఉంటుంది, 13 గ్రామ్స్. 13 గ్రామ్స్ అంటే ఇన్ని కోట్లాది ఆటమ్స్ కలిస్తే వచ్చే బరువు ఇది. ఇందులో ఒక్కని బరువు వచ్చేసి ఇది. సో ఇది ఈ టోటల్ ఈ స్లైడ్స్ కి ఇంపార్టెంట్ అయిన విషయం. అయితే ఏదైతే మనకు బరువు వస్తుందో అది అబ్సల్యూట్ మాస్, అంటే అది చేంజ్ అవ్వదు. చేంజ్ అవ్వదు అంటే ఏంటి, మీరు భూమిలోకి వెళ్ళి తవ్వితే దొరికేది ఇదే. ఇప్పుడు మీకు కార్బన్ దొరికిందన్న, ఓకేనా, కార్బన్లో 100 ఆటమ్స్ దొరికాయి. 100 ఆటమ్స్ దొరికాయి అనుకున్నాం కార్బన్. నేను చెప్తున్నా, జస్ట్ టేక్ ఎగ్జాంపుల్. ఒక్క ఆటమ్ నేను తీసుకున్నా. ఆ ఒక్క ఆటమ్ మాస్ ఎంత ఉంటుంది అంటే ప్రతిసారి ఇగో ఇంతే ఉంటుంది. మరి ఇది దేని ఆటమ్ ఉంటుంది, అది మీరు గుర్తుంచుకోవాలి. ఇప్పుడు ఈ 100 ఆటమ్స్ ఏవైతే దొరికిన కార్బన్, అందరు కార్బన్ 12 ఉన్నారు. అందరు కార్బన్ 12 ఉంటే ఇది ఉంటుంది. ఒకవేళ అందరు కార్బన్ 13 ఉంటే ఇది ఉంటుంది. అర్థమైందా? ఒకవేళ వాళ్ళు మిక్స్డ్ అయి దొరికితే అప్పుడు ఏం చేస్తారు, అప్పుడు దాన్ని యావరేజ్ చేస్తారు. అదే మనం డిస్కస్ చేస్తున్నాం. అర్థమైందా? చూడండి, మిక్స్డ్ అయి దొరికితే ఏం జరుగుతుంది నేను చెప్తా చూడండి నాన్న. ఇప్పుడు యావరేజ్ అటామిక్ వెయిట్ ఆఫ్ కార్బన్ అన్న. చూడండి పిల్లలు, నేను మళ్ళీ చెప్తాను. అటామిక్ వెయిట్ అండ్ అటామిక్ మాస్, ఈ వర్డ్స్ ఎక్కడైనా వచ్చినాయి అనుకోండి, ఇవి రెండు సేమ్. నేను మాస్ బదులు వెయిట్ రాసిన, వెయిట్ బదులు మాస్ రాసిన, రెండిటికి మీనింగ్ ఒకటే, దాంట్లో చేంజ్ ఏమీ లేదు అని అర్థం. అయితే ఇప్పుడు చూడండి నాన్న, ఇది ఏం చేస్తున్నామో చూడండి. ఇప్పుడు బేసిక్గా యావరేజ్ అటామిక్ వెయిట్ ఆఫ్ కార్బన్ అనే దాన్ని తీసుకున్నప్పుడు 98.89 అంటే ఏంటి, ఎంతమంది దొరుకుతున్నారు, ఇంతమంది దొరుకుతున్నారు. ప్రతి ఒక్కరి వెయిట్ ఎంత, 12. అలానే 1.1 అంటే ఇంతమంది దొరుకుతున్నారు. ప్రతి ఒక్కరి వెయిట్ ఎంత, 13. ఇప్పుడు వీళ్ళిద్దరిని మల్టిప్లై, వీని మల్టిప్లై చేసి ఇద్దరిని యాడ్ చేసి దాంతో కింద 100తో డివైడ్ చేస్తే నాకేమొస్తుందంట, 12.01 వస్తుంది. 12.01 అంటే ఏంటి, ఇదే యావరేజ్ అటామిక్ వెయిట్ ఆఫ్ ది కార్బన్. అంటే నేను ఒక షాప్లోకి వెళ్ళి ఆ షాప్లో 100 మంది కార్బన్స్ ఉన్నారని చెప్తే, ఈ 100 మంది కార్బన్స్ యొక్క యావరేజ్ నేను తీస్తే నాకు 12.01 వస్తుంది. అంటే ఇది బేసిక్గా ఒక రిలేటివ్నెస్ చెప్తుంది. అంటే ఇంతమంది దొరుకుతున్నారు అని చెప్తుంది. ఇది రిలేటివ్నెస్ కాదు, నేను తప్పు చెప్పాను. దీనికి అర్థం ఏంటంటే ఇది మొలార్ మాస్ కి రిప్రజెంట్ చేస్తుంది. మొలార్ మాస్ కి రిప్రజెంట్ చేస్తుంది అంటే ఏం లేదన్న, నేను షాప్కి వెళ్ళానా, షాప్లో 100 కార్బన్స్ ఉన్నాయా, 100 కార్బన్స్లో ఒకటి కార్బన్ 12 ఉంటుంది, కార్బన్ 13 ఉంటుంది కదా. కార్బన్ 12 వచ్చేసి 98% ఉండొచ్చు, ఇదేమో 1.1% ఉండొచ్చు. వీన్ని మల్టిప్లై చేస్తాను, వాని వెయిట్స్ తోటి వెయిట్ మల్టిప్లై చేస్తాను, తర్వాత ప్లస్ చేస్తాను, దాని తర్వాత 100తో డివైడ్ చేస్తాము. 100తో డివైడ్ చేసిన తర్వాత మనకు వాల్యూ వస్తుంది. ఆ ఎక్స్ అనేది ఏంటంటే బరువు. ఆ బరువు ఏంటంటే వీళ్ళందరి యావరేజ్ యొక్క బరువు ఎంత, ఎక్స్. ఆ ఎక్స్ ఎంత, ఇక్కడ కార్బన్ యొక్క ఎక్స్ ఎంత, 12.01. ఈ 12.01నే మీరు మీ పీరియాడిక్ టేబుల్లో చూసేది. అర్థమవుతుందా? మీరు ఎప్పుడైనా పీరియాడిక్ టేబుల్లో కార్బన్ 12.01 ఇచ్చారంటే దానికి అర్థం ఏంటి, 12.01 అనేది జస్ట్ ఒక కార్బన్ కాదు, ఈ రెండు కార్బన్స్ యొక్క వెయిట్ యొక్క యావరేజ్ కలిపితే వచ్చేదే 12.01. సో 12.01 అనేది బేసిక్గా కార్బన్ యొక్క రెండు ఐసోటోప్స్ ని కలిపితే వచ్చింది. ఇది యావరేజ్, అందుకే ఇది యావరేజ్ అంటారు. యావరేజ్ అంటే రెండు కలిసి వచ్చాయి. అదే యావరేజ్ కాకుండా ఓన్లీ కార్బన్ 12 తీసుకుంటే కార్బన్ 12 యొక్క వెయిట్ ఎంత ఇస్తారు, 12 పాయింట్ సంథింగ్ 000 సంథింగ్ ఉంటుంది. కార్బన్ 13 వెయిట్ ఎంత అంటే 13.00 సంథింగ్ ఉంటుంది. అది వేరే విషయం. ఇంతకుముందు నేను రాసా కదా, ఇప్పుడు మళ్ళీ చూపిస్తాను, మీరు బాధపడకండి. ఒక్క నిమిషం ఆగండి, నాకు తెలిసి అది నెక్స్ట్ స్లైడ్లో ఉంది. ఇది కాకుండా, ఇది కాదు, ఇది కాదు. యా, ఇక్కడ చూడండి. నో, ఇక్కడ నేను రాయలేదు. ఇక్కడ చూడండి, 12.00 గ్రామ్. ఇది చూసారా, 12.0.
12.00 అంటే కార్బన్ 12కి సంబంధించింది. కార్బన్ 13కి సంబంధించింది 13.00 సంథింగ్ ఉంటుంది. అంటే ఇది ఏంటి ఏం చెప్పాలనుకుంటున్నా నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే కార్బన్ 12 ఏమో ఇంత దొరుకుతుంది అంటే దాని యొక్క రిలేటివ్నెస్ అంటే కార్బన్ 12 అనేది 12.00 వరకు చెప్తాం. అంటే దీనికి అర్థం కార్బన్ 12 అనేది 1 యూనిట్ తో కంపేర్ చేస్తే 12 సార్లు ఎక్కువ. అలానే కార్బన్ 13 అనేది 13 సార్లు ఎక్కువ. ఇది నార్మల్. అయితే వీళ్ళిద్దరికి మాసెస్ ఉంటాయి అవునా. కార్బన్ 12కి ఏమో 1.9 ఉంటుంది, కార్బన్ 13కి ఏమో 2 పాయింట్ సంథింగ్ ఉంటుంది. వీళ్ళిద్దరి మాస్ ని మనము యావరేజ్ చేస్తే అంటే వీళ్ళిద్దరి మాస్ అంటే ఇప్పుడు 12ని 13ని యావరేజ్ చేస్తే మనకేం దొరుకుతుంది? 12.01. అంటే దానికి అర్థం వీళ్ళిద్దరిని కలిపాక మనకు వచ్చే ఎవరైతే ఈ వాల్యూ ఉన్నారో వీరు 12.01 అనే వాల్యూ వస్తుంది. వాడిని మనం పీరియాడిక్ టేబుల్లో కంపేర్ చేస్తాం. అది వీరు యావరేజ్. ఎవడు? 12.01. 12.00 యావరేజ్ కాదు. వీరు కార్బన్ 12 యొక్క రిలేటివ్ అటామిక్ మాస్. వీరు కార్బన్ 13 యొక్క అటామిక్ మాస్ 13.0. 12.01 అనేది యావరేజ్. అంటే వీళ్ళిద్దరిని కలిపాక వచ్చింది. డిఫరెన్స్ అర్థమైందా? మీ పీరియాడిక్ టేబుల్లో యావరేజ్ ఇచ్చారు ఓకేనా. మీ పీరియాడిక్ టేబుల్ ఎవరైతే ఉన్నారో వారు 12.01 ఉంటుంది. వాడిని మోలార్ మాస్ అంటాం. ఈ మోలార్ మాస్ కార్బన్ 12 కార్బన్ 13 నుంచి కలిపితే వచ్చింది. రైట్. ఓకే. ఇక్కడ ఏదైతే నేను రాశానో పైన ఈ పైవి కింది దాన్నే నేను ఫార్ములా రూపంలో రాశాను. ఇక్కడ చూడండి నాన్న, ఇది ఈ అంటే ఈ సిగ్మా సిగ్మా పర్సంటేజ్ అబండెన్స్ ఇంటూ అటామిక్ మాస్ డివైడెడ్ బై 100. ఓకేనా. ఇప్పుడు చూడండి నాన్న, మళ్ళీ చెప్తాను. ఈ అనేది ఉంది చూస్తావా, ఈ అంటే సిగ్మా సిగ్మా అంటే సమ్ ఆఫ్ ఆల్ ఐసోటోప్స్. దీన్ని నేను సింప్లిఫై చేస్తూ ఇలా రాశాను. మీకు ఇది అర్థం కాదని ఇక్కడ రాశాను. చూడండి నేను చెప్పేది. మీరు ఏదైనా ఒక ఆటం యొక్క యావరేజ్ అటామిక్ వెయిట్ని మాస్ని కనుక్కోవాలంటే మీరు ఏం చేయాలంటే వాళ్ళ యొక్క అబండెన్స్ పర్సంటేజ్ తీసుకోవాలి. ఇప్పుడు నేను ఏం చెప్పాను, కార్బన్ ఎంత అబండెన్స్ ఉంటుంది? 98.89 ఉంటుంది. సో వాడిని ఇగో వాడిని ఇక్కడ రాసుకోవాలి. ఇక్కడనే రాశాను నార్మల్గా. ఆ తర్వాత నెక్స్ట్ థింగ్ ఏం చెప్పాను, ఎవరి పర్సంటేజ్ అయితే ఉందో వాని బరువుతోటి మల్టిప్లై. ఇది ప్లేన్ ఇది ప్లేన్ అంటే ప్లేన్ డైరీ మిల్క్. సో ప్లేన్ డైరీ మిల్క్ మాస్ ఇక్కడ రాశాను. ఎంతమంది దొరుకుతారు ఇక్కడ రాయాలి. మళ్ళీ అలానే ఎంతమంది దొరుకుతారో సెకండ్ ఇప్పుడు నట్స్ వారు ఉన్నారు, నట్స్ ఎంతమంది దొరుకుతారో వారు ఇక్కడ రాస్తాం. వాని యొక్క బరువు ఇక్కడ రాస్తాం. వాడిని వీని 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 యొక్క మనుషులని వీని బరువుని వీని యొక్క మనుషులని వీని బరువుని మల్టిప్లై చేసి తర్వాత ప్లస్ చేసి 100తో డివైడ్ చేస్తే మనకు వచ్చేది యావరేజ్ అటామిక్ వెయిట్. దాట్స్ ఇట్. ఇది జస్ట్ సింప్లిఫైడ్ ఫార్ములా. దీనికి ఇది మనం యూజ్ చేయం, ఇదే యూజ్ చేస్తాం. ఓకేనా. దీన్ని మీద ఇంకో క్వశ్చన్ ఇస్తా, అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. ఓకే. యా. వెల్, ఇంకో క్వశ్చన్ ఇవ్వాలా? ఇంకో క్వశ్చన్ ఎలా ఉంది? ఇక్కడ చూడండి నాన్న, ఇది ఇప్పుడు చూడండి. నేను ఆ ఫార్ములాని ఎలా యూజ్ చేయాలో చెప్తా, చూసుకోండి. ఇప్పుడు నీ దగ్గర క్లోరిన్ 35 ఉంది, క్లోరిన్ 37. అంటే ఇక్కడ ఏంటి, క్లోరిన్ అనే మామకి రెండు రకాల షేడ్స్ ఉన్నాయి. వానికి 35 ఉంది, 36 ఉంది. అంటే 35కి ఒక మాస్ ఉంటుంది, 37కి ఒక మాస్ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. అలానే 35 అంటే 35 టైమ్స్ ఎక్కువ 1 యూనిట్ అని అర్థం. ఓకే. మరి వీరు ఎన్నిసార్లు దొరుకుతారంట భూమిలో వెళ్ళి దొరికితే? 75% వీరు దొరుకుతారు. అలా 37 ఎన్నిసార్లు దొరుకుతారు? 25% దొరుకుతారు. అయితే మళ్ళీ వీళ్ళిద్దరి యొక్క అటామిక్ మాస్ అంటే యావరేజ్ ఎంత అంటే 35 × 75, 37 × 25 × 100. చూడండి నాన్న, 35 అంటే ఏంటి? బరువు మాస్. 75 అంటే ఏంటి? పర్సంటేజ్. అండ్ 37 అంటే ఏంటి? మాస్. 25 అంటే ఏంటి? పర్సంటేజ్. ఇప్పుడు చేశాక 100తో డివైడ్ చేస్తే మనకు వాల్యూ వస్తుంది. ఈ వాల్యూకి అర్థం ఏంటి? వీడు యావరేజ్ అని అర్థం. ఎవరు యావరేజ్? వీళ్ళిద్దరి ఐసోటోప్స్ యొక్క యావరేజ్. అది అయితే ఇక్కడ చూడండి నాన్న, ఆ ఫార్ములా ఇప్పుడు ఇలా అప్లై చేయాలి. ఓకేనా, అర్థమైందా? ఓకే. ఇప్పుడు నేను ఇంకోటి చెప్తా. ఆర్డినరీ అన్న లేకపోతే యావరేజ్ అన్న రెండు ఒకటి. అంటే మీరు ఏం చెప్తున్నారంటే మీరు బేసిక్గా మీరు ఒక ప్లేస్కి వెళ్ళి 100 మంది డైరీ మిల్క్లు ఉంటే అందులోకి వెళ్ళి మీరు ఆ డైరీ మిల్క్లను ఒకవేళ పిక్ చేస్తే ప్రతిసారి మీకు ఎంత దొరుకుతారంట? 12.01 అనే వాళ్ళు దొరుకుతారు. అది వారు చెప్తున్నారు. ఈ దొరికేది ఎవరైతే ఉన్నారో ప్రతిసారి వారు ఆర్డినరీ, అంటే ప్రతిసారి వాళ్ళే దొరుకుతున్నారు కాబట్టి ఆర్డినరీ లేదా యావరేజ్ అనొచ్చు. సో ఆర్డినరీ అటామిక్ వెయిట్ అన్నా యావరేజ్ అటామిక్ వెయిట్ అన్నా ఒకటే. వాని ఎలా కనుక్కోవాలి? వానికి ఇచ్చిన వెయిట్ని 1%, వానికి ఇచ్చిన వెయిట్ని 1%. ఇప్పుడు M1 × A1 అంటే A1 అంటే పర్సంటేజ్, M2 × A2 అంటే పర్సంటేజ్, ఏ అంటే అబండెన్స్ అని అర్థం. ఓకేనా, రైట్. సో ఇంకొక ఫార్ములా చెప్తా. ఇది సెకండ్ మెథడ్, ఇది ఫస్ట్ మెథడ్. ఓకే. సెకండ్ మెథడ్ ఏంటంటే M1 × A1, M2 × A2. ఇప్పుడు చూడండి నాన్న, క్లోరిన్ 35 ఎంత దొరుకుతుంది? 35.00 U. క్లోరిన్ 37 ఏంటి? 37.00 U. ఎప్పుడైతే U పెడతామో, U పెడితే అర్థం ఏంటి? ఒక్క ఆటం యొక్క మాస్.
వీరు ఎంత దొరుకుతారు 98, వీరు ఎంత దొరుకుతారు 1%. ఆ తర్వాత ఏం చేస్తాము, వీని ఈ ఫామ్లో, వీని ఈ ఫామ్లో పెడుతున్నా, రైట్. ఏ అంటే ఏంటి, అబండెన్స్. 35 వారు ఎంత దొరుకుతారు, ఏమంటారు 37 వారు ఎంత దొరుకుతారు, వీనే అబండెన్స్ అంటారు. ఇప్పుడు ఈ ఫార్ములాని నిలబెట్టాను. చూడండి అన్న, యావరేజ్ అటామిక్ మాస్, అదే ఫార్ములాని m1 into a1, m2 into a2 పెడదాం. 35 ఉందా, ఇది m1. ఓకే, m1 యొక్క వెయిట్ ఎంత, 35.00 u. m2 యొక్క వెయిట్ ఎంత, 37.00 u. వీని అబండెన్స్ ఎంత, 75/25. ఇలా ఇచ్చిన తర్వాత ఈ ఫామ్ లో పెట్టాలంటే ఈ పర్సంటేజ్ ని ఫస్ట్ కన్వర్ట్ చేయాలి. దేంతో మల్టిప్లై చేయాలంటే 100 తోటి మల్టిప్లై చేశాక మీకు ఇది డెసిమల్లో వస్తుంది, ఇది డెసిమల్. సో బేసిక్గా ఈ ఫార్ములాని వాడాలంటే మీరు ఏం చేయాలంటే, ఫస్ట్ థింగ్ ఈ ఫార్ములాని వాడాలంటే ఫస్ట్ థింగ్ మీరు ఏం చేయాలంటే పర్సంటేజ్లో ఇచ్చిన అబండెన్స్ని డెసిమల్స్లో మార్చాలి. ఇది ఫస్ట్ పాయింట్, డెసిమల్స్లో మార్చాలి. సెకండ్ పాయింట్ ఏంటి, మార్చిన డెసిమల్ని ఈ ఫార్ములాలో పెట్టాలి, అప్లై చేయాలి. అప్లై చేసిన తర్వాత మీకు డైరెక్ట్ ఆన్సర్ వస్తాయి. సో ఇప్పుడు నేను ఏం చేసిన, 35 into 0.75, 37 into 0.25 పెట్టేశాను, అప్పుడు నీకు వాల్యూ వచ్చింది అంతే. సో ఇది సెకండ్ ఫార్ములా. సెకండ్ ఫార్ములా ఏంటంటే బేసిక్గా మీకు ఇలా సెకండ్ ఫార్ములా, ఈ ఫార్ములాని మీరు అప్లై చేయాలంటే ఫస్ట్ మీరు డెసిమల్లో కన్వర్ట్ చేయండి పర్సంటేజ్ని. ఆ తర్వాత కన్వర్ట్ చేసిన దాన్ని మీరు ఏం చేస్తారో ఆ ఫార్ములాలో అప్లై చేయండి అంతే. బస్ ఇది సెకండ్ ఫార్ములా, ఓకేనా, రైట్. ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటూ నేను నెక్స్ట్ టాపిక్కి వెళ్తాను. కొంచెం నేను కొన్ని నీళ్ళు తాగుతా. ఓకే గైస్, నెక్స్ట్ మీకు ఇంకొక ఫార్ములా చెప్తాను. అదే దాన్ని ఇంకో వేళ ఎలా కనుక్కోవాలని, ఓకేనా. ఇది ఎక్స్ట్రా, జస్ట్ వినండి, ఇది వాడకండి, అదే వాడండి, బట్ ఇది కూడా తెలుసుకోండి అంతే. సో చూడండి గైస్, రిలేటివ్ అటామిక్ మాస్ లేదా యావరేజ్ అటామిక్ మాస్ని కనుక్కోవాలంటే ఇంకో ఫార్ములా ఉంటుంది. దాని ఏఆర్ ఈక్వల్స్ యావరేజ్ మాస్ ఆఫ్ వన్ ఆటమ్ ఆఫ్ ఎనీ ఎలిమెంట్. ఏదైనా ఎలిమెంట్ తీసుకోవచ్చు, ఇక నేను కార్బన్ తీసుకున్నాను ఫర్ ఎగ్జాంపుల్. తర్వాత దాన్ని 1U తో డివైడ్ చేయండి. చూడండి నాన్న, ఇప్పుడు యావరేజ్ మాస్ ఆఫ్ ది వన్ ఆటమ్ ఆఫ్ ది కార్బన్ అన్నాను. ఇప్పుడు నేను కార్బన్ యొక్క మాస్ ఎంత రాసుకున్నాను, ఇక్కడ చూడండి. ఈ యావరేజ్ మాస్ ఆఫ్ వన్ ఆటమ్ అనేది దీన్ని ఎంసీ అంటారు, ఓకేనా. ఎంసీ రాసుకున్నాను. ఈ ఎంసీని కనుక్కోవాలంటే ఏం చేయాలంటే ఎంసీ ఈక్వల్స్ టు మోలార్ మాస్ డివైడెడ్ బై ఎన్ఏ. మోలార్ మాస్ అంటే ఏం చెప్పాను, ఇది పీరియాడిక్ టేబుల్లో దొరుకుతాయి. 12.01 గ్రామ్ బై మోల్ తీసుకుంటాం, రైట్. దాన్ని మనం ఏం చేస్తున్నాం, ఎన్ఏతో మల్టిప్లై చేస్తాం, ఎన్ఏతో డివిజన్ చేస్తున్నాం. ఇవి పార్టికల్స్, ఇంతమందితో డివైడ్ చేస్తున్నాం. వీళ్ళిద్దరిని మనం చేస్తే ఏమొస్తుంది, ఇది వస్తుంది. దీనికి అర్థం ఏంటి, ఇది ఎగ్జాక్ట్ మాస్. దేని మాస్, ఒక కార్బన్ యొక్క మాస్, రైట్. ఓకే, ఇది కార్బన్ యొక్క మాస్ దొరికి. మళ్ళీ ఇది ఏ మాస్, ఉత్తి కార్బన్ యొక్క మాసా కాదు, ఇది యావరేజ్. ఎందుకు యావరేజ్ ఇప్పుడు తెలుసుకోండి. చూడండి పిల్లలు, నేను ఏం చెప్పాను, 12.01 అనేది ఏంటి, ఇది మోలార్ మాస్. ఇది పీరియాడిక్ టేబుల్లో దొరుకుతుంది. ఇది ఎలా కనుక్కున్నాము, యావరేజ్ వల్లనే కనుక్కున్నాం కదా, ఇంతకుముందు నేను చూపిస్తా. ఇక్కడ చూడండి, ఇది ఎవరు 12.01 అనేది వీళ్ళిద్దరు యావరేజ్ కదా. వీళ్ళిద్దరు ఎవరు, ఒకటి కార్బన్ 12, ఒకటి కార్బన్ 13. నేనేం చెప్పాను, కార్బన్ 12కి ఒక మాస్ ఉంటుంది, కార్బన్ 13కి ఒక మాస్ ఉంటుంది. వీళ్ళిద్దరి మాసెస్ని మనం యావరేజ్ చేస్తే దానికి ఒక మాస్ యావరేజ్ వస్తుంది అన్నాను. ఆ మాస్ యావరేజ్ ఎలా వస్తుంది, ఇక్కడ వస్తుంది. ఇగో ఇక్కడ రాసాను చూసారా, ఇది కార్బన్ యావరేజ్ యొక్క మాస్. యావరేజ్ యొక్క మాస్ అంటే అర్థం ఏంటి, కార్బన్ 12 అండ్ కార్బన్ 13 వీళ్ళిద్దరి యొక్క బరువుల యొక్క యావరేజ్ ఇది. మరి 12.01 అంటే ఏంటి, 12.01 అంటే ఈ కార్బన్ 12 అయితే ఎవరైతే ఉన్నారో, నేను ఏం చెప్పాను, 12 అంటే ఏంటి, 12 టైమ్స్ ఎక్కువ కనిపిస్తారు. 13 అంటే ఏంటి, 13 టైమ్స్ ఎక్కువ కనిపిస్తారు. మళ్ళీ ఎక్కువ కనిపించే వాళ్ళ మధ్యలో యావరేజ్ తీస్తారు 12.01. సో ప్రతి ఒక్కరి మాస్ని యావరేజ్ తీస్తే 1.9994 ఇంటూ 10^23. ఇది తేడా, ఇది చాలా డిఫరెన్స్ ఉంటుంది. మనం అన్ని ఒకేలా చూస్తాం, అది అర్థమైందా. ఓకే, అర్థమైంది అనుకుంటాను. సో మోలార్ మాస్ అనేది ఏంటంటే కార్బన్ 12 కార్బన్ 13 యొక్క రిలేటివ్ యావరేజ్ని తీసుకుంటున్నాం. రిలేటివ్ యావరేజ్ వచ్చేసి 12.01 వస్తుంది. ఆ తర్వాత దాన్ని ఎన్ఐతో మల్టిప్లై చేస్తే వీళ్ళిద్దరిని అంటారు, ఈ 12, 13 యొక్క మాసెస్ని మనం యావరేజ్ చేస్తే మనకి ఇది వస్తుంది, ఓకేనా, రైట్. అంటే దీంతో డివైడ్ చేస్తే మనకి ఇంత వస్తుంది. దీనికి అర్థం ఇది యావరేజ్ మాస్ ఆఫ్ వన్ ఆటమ్ అని అర్థం. ఒక ఆటమ్ యొక్క యావరేజ్ అంటే దీంట్లో మళ్ళీ చెప్తున్నా, కార్బన్ 12 కార్బన్ 13 రెండు కలిసి దీని యొక్క ఫిజికల్ మాస్, దీని యొక్క ఫిజికల్ మాస్, ఇద్దరు ఫిజికల్ మాసెస్ కలిపి వాళ్ళ యొక్క యావరేజ్ తీస్తే ఇది. ఆ తర్వాత ఈ 12.01 అంటేనేమో ఈ కార్బన్ 12 ఏమో 12 సార్లు దొరుకుతుంది, 12 సార్లు బరువు ఎక్కువ ఉంటుంది, 13 సార్లు బరువు ఎక్కువ ఉంటుంది. వీళ్ళిద్దరి బరువు ఎక్కువ ఉన్న దాని యావరేజ్ తీస్తారు 12.01. రెండింటికి డిఫరెన్స్ ఉంది. దట్స్ వాట్ ఐ వాంట్ టు సే, దట్స్ ఇట్. సో అప్పుడు మీకు ఈ వాల్యూ వస్తుంది. ఈ వాల్యూని మీరు పైన రాసుకుంటారు, ఇక్కడ ఇది చెప్పినట్టే. ఆ తర్వాత మీరు కింద 1U వాల్యూ రాసుకుంటారు, అప్పుడు మీకు 12.01 వస్తుంది. ఇది ఆల్రెడీ
ఈ 12.01ని నేను ఫస్ట్ ఫామ్లో ఎలాగ అనుకున్నామో చెప్పాను, సెకండ్ దాంట్లో ఎలాగ అనుకున్నా, థర్డ్ దాంట్లో కూడా ఇలాగ అనుకుంటామని చెప్పాను. సో యావరేజ్ అటామిక్ మాస్ని కనుక్కోవాలంటే యావరేజ్ మాస్ ఆఫ్ వన్ ఆటమ్ని తీసుకుంటాం, ఆ తర్వాత వన్ యూ పెడతాం అంటే. చూడండి అన్న, మీరు ఇక్కడ పెద్ద తేడా ఏం లేదు, మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవ్వడానికి కూడా ఒక నేను పాయింట్ చెప్తాను. మోలార్ మాస్ ఏమో 12.01 వచ్చింది, మళ్ళీ యావరేజ్ కార్బన్ మాస్ ఏమో 12.01 వచ్చింది. అంటే ఇక్కడ ఏం లేదు, జస్ట్ వాలిడిఫికేషన్ కోసం అంటే వెరిఫై కోసం. ఇప్పుడు 12.01 అంటే ఏంది, కార్బన్ 12 కార్బన్ 13 యొక్క ఐసోటోప్ యొక్క యావరేజ్ కదా. మళ్ళీ దాన్ని నేను ఇదే ఫార్ములాలో పెడితే మళ్ళీ నాకు ఇదే వస్తుంది, అంటే దానికి అర్థం మీరు వ్యాలిడ్ అయింది, అందుకు ఇది సెకండ్ టైం రిపీట్ చేస్తున్నాము అని అర్థం. ఓకేనా? ఓకే. చూడండి నాన్న, ఇప్పుడు AR-1210 ఉందా, ఇది ఏంటి, యావరేజ్ కార్బన్ ఆటమ్ యొక్క న్యాచురల్లీ శాంప్లింగ్. ఏం లేదు, మీరు భూమిలోకి వెళ్ళి తవ్వితే మీకు ఏం దొరుకుతుంది, కార్బన్ 12 దొరుకుతుంది, కార్బన్ 13 దొరుకుతుంది. వీళ్ళిద్దరు 98% ఒకరు, 1.1% ఒకరు, వీళ్ళిద్దరి యొక్క యావరేజ్ చేస్తే నాకు ప్రతిసారి 12.01 అనేది దొరుకుతుంది. ఈ 12.01 అనే వారు ఎవరైతే ఉన్నారో వీళ్ళనే యావరేజ్ అటామిక్ వెయిట్ అంటారు. అది నేను చెప్తున్నా, న్యాచురల్గా దొరికే శాంపుల్ అంటారు. న్యాచురల్గా దొరికేదని కాదు కానీ న్యాచురల్గా వీళ్ళిద్దరు దొరుకుతారు, వీళ్ళిద్దరి యావరేజ్ యొక్క న్యాచురల్ ఇది, అది వాళ్ళిద్దరి యావరేజ్ యొక్క వాల్యూ ఇది అని అర్థం. సో న్యాచురల్ శాంపుల్ కాదు, జస్ట్ న్యాచురల్ శాంపుల్ యొక్క యావరేజ్ వాడు వీరు. ఓన్లీ న్యాచురల్ శాంపుల్ అయితే వీరని అవ్వచ్చు, వీరని అవ్వచ్చు. వీరు ఎక్కువ శాతం దొరుకుతారు, వీరు తక్కువ శాతం దొరుకుతారు అని అర్థం. అది ఇగో నేను మళ్ళీ చెప్తున్నా, ఈ ఒకసారి ఫార్ములా ఉంది, AR ఈక్వల్స్ యావరేజ్ మాస్ ఆఫ్ వన్ ఆటమ్ బై వన్ యూ ఉంది. ఓకేనా? ఇప్పుడు నేను వన్ యూని ఇటు పంపించాను, ఇక్కడ AR దగ్గర పంపించాను. ఓకే, అప్పుడు AR ఇంటూ వన్ యూ పెడతాం, అప్పుడు మనకి ఏమొస్తుంది, యావరేజ్ మాస్ ఆఫ్ వన్ ఆటమ్ వస్తుంది. ఏం లేదు, దీన్ని ఇటు పంపించావు అనుకో, ఈ పైన ఇగో A=B/C ఉంది, అవునా? ఈ సిని ఇటు పంపించావు అనుకో, A x C=B. ఈ బి అనేది ఏంటి, యావరేజ్ మాస్ ఆఫ్ వన్ ఆటమ్. సో అది ఈ యావరేజ్ మాస్ ఆఫ్ వన్ ఆటమ్ ని A x C తో కూడా కనుక్కోవచ్చు అని చెప్పాను అంతే. సో ఇప్పుడు మనం AR అంటే ఎంత, 12.01. తర్వాత వన్ యూ అంటే ఎంత, వన్ యూ వాల్యూ పెట్టుకుంటాం. వన్ యూ వాల్యూని 12.01 మల్టిప్లై చేస్తే మళ్ళీ ఏమొస్తుంది, సేమ్ యావరేజ్ మాస్ ఆఫ్ వన్ ఆటమ్ వస్తుంది. కావాలంటే మీరు కనుక్కోండి, అది కన్ఫ్యూజ్ అవ్వలేదని నేను భావిస్తున్నాను. ఓకేనా? సో ఇది ఇక నెక్స్ట్ ఈ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో నేను మళ్ళీ నెక్స్ట్ టాపిక్లో చెప్తాను, అబండెన్స్ గురించి. అంటే అబండెన్స్ గురించి ఏం లేదు, ఇక్కడనే చెప్పేస్తా, నో ఇష్యూ. జస్ట్ మళ్ళీ ఒకసారి రివైజ్ చేస్తున్నా చూడండి నాన్న. యావరేజ్ అటామిక్ మాస్, రిలేటివ్ రిలేటివ్ అటామిక్ మాస్, లేకపోతే ఫ్రాక్షనల్ అటామిక్ మాస్, ఇవి ఏవైనా ఏం చెప్తున్నాయి, డిఫరెంట్ ఐసోటోప్స్ ఎవరైతే ఉంటారో ఆ ఐసోటోప్స్ యొక్క యావరేజ్ తీసుకుంటాం. అది రెండు రకాల యావరేజ్ తీసుకుంటాం. ఒకటి వాళ్ళ యొక్క అంటే ఎన్నిసార్లు అంటే వాళ్ళ యొక్క ఎన్నిసార్లు హెవియర్ అనే దాన్ని బట్టి. ఇప్పుడు కార్బన్ 12 కార్బన్ 13 ఉంది, వీళ్ళు ఎన్నిసార్లు హెవియర్ అంటే ఎంత దొరికింది మనకి, 12.01. అంటే వీళ్ళు ఎంత హెవియర్, వీరేమో 12 టైము, వీరేమో 13 టైం, వీళ్ళిద్దరి యొక్క యావరేజ్ వీరు. మళ్ళీ వీనికి ఒక ఫిజికల్ మాస్ ఉంటుంది, వీనికి ఒక ఫిజికల్ మాస్ ఉంటుంది, ఇద్దరు ఫిజికల్ మాస్ యొక్క యావరేజ్ ఎంత, ఇగో వీరు. అది దానికి కనుక్కోనికి ఇవన్నీ చేస్తాం. ఇది ఒక చిన్న ఓవర్వ్యూ. ఓకేనా? అయితే నేను నెక్స్ట్ ఇంకోటి చెప్తా చూడండి, అబండెన్స్లో మీకు బోరాన్ తీసుకున్నాం. అంటే ఇది ఇంకొక ఎగ్జాంపుల్, అంటే బోరాన్ సంబంధించిన దాంట్లో. ఇప్పుడు బోరాన్ యొక్క ఐసోటోప్ B10 అండ్ B11 అని ఉంది. ఇప్పుడు ఈ B10 B11 ఉంది, కానీ వీని అబండెన్స్ ఏంటంటే వీరు ఎంత శాతం దొరుకుతారో చెప్పలేదు. ఇక్కడ డైరీ మిల్క్, ప్లెయిన్ డైరీ మిల్క్ ఇచ్చారు, నట్స్ డైరీ మిల్క్ దొరికారు. కానీ ప్లెయిన్ డైరీ మిల్క్ ఎంతమంది ఉన్నారు నెంబరు, అండ్ నట్స్ డైరీ మిల్క్ ఎంతమంది ఉన్నారు నెంబరు, వీరు చెప్పలేరు. అది చెప్పలేరు, కనుక్కోమంటున్నారు. కనుక్కోనికి ఏం చేయాలి, ఏం లేదు. ఇక్కడ చూడండి అన్న, యావరేజ్ అటామిక్ మాస్. ఓకే, ఇది నేను నెక్స్ట్ టైం చెప్తా. ఓకే, చాలు. అంటే ఈ వీడియోకి ఇది చాలు. అది నేను నెక్స్ట్ సెషన్లో చెప్తా, స్టైకోమెట్రీ చాప్టర్ 3లో చెప్తా. ఓకే, నాకు చిన్న పని ఉంది.